వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. వెల్కమ్. ఇట్స్ ఓకే. నందిని పదమ్మా. రా రోజీ. ఏమైంది సంధ్య, ఇక్కడే ఆగిపోయావే? ఎవరికోసం వెయిట్ చేస్తున్నావా? ఆహా, అది కాదు పిన్ని. రోజీ నందినీలకు బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు కదా, నేను కూడా వాళ్ళ మనవరాలనే కదా, నాకు కూడా బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నాను. ఆశకు కూడా హద్దు ఉండాలి. నువ్వే అంత ఇంపార్టెంట్ అయితే డ్రైవర్ సీట్ లాగా ముందుంటావు గానీ కండక్టర్ సీట్ లాగా వెనకుండవు కదా. పద పద. అసలే అక్కడ ఎండి సీట్లో ఎవరు కూర్చుంటారోనని టెన్షన్ తట్టుకోలేక మైండ్ బ్లాంక్ అయింది. చూద్దాం పద పదా. మేడం, మన పంతులు గారినా? మేడం, మన పంతులు గారు ఈయన. అమ్మా కూర్చో. అమ్మా కూర్చో. అమ్మా కూర్చోండి. కూర్చో. అమ్మా రోజీ గారు, పూజకి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. అంతవరకు మీరు కూడా అలా కూర్చోండి. ఓ 10 నిమిషాలు మీరు ఇలా కూర్చోండి అమ్మా. మీరేంటి కూర్చోకుండా అలా నిలబడి చూస్తున్నారు? ఇటువైపు కూర్చుంటే అవతల ఆవిడ కోపానికి బలవుతాం, అటువైపు కూర్చుంటే యువతల ఈవిడ కోపానికి బలవుతాం. అందుకే ఎటువైపు కూర్చోకుండా ఇలా నిలబడున్నా. మీకు విషయం తెలుసా? ఏంటి? ఒక్కోసారి తప్పు చేయకపోయినా సరే శిక్ష అనుభవించడం అంటే ఏంటో తెలుసా? ఏంటి తమ్ముడు? మీరు ఇలా నిలబడున్నారే, ఇదే. లక్ష్మి, నువ్వెంత ట్రై చేసినా సరే అక్కడ ఎండి సీట్లో కూర్చునేది నా మనవరాలు రోజీనే. ఇది కన్ఫర్మ్. రోజీ, నువ్వెంత ప్రయత్నించినా నువ్వనుకున్నది సాధించలేవు. అక్కడ మన మనవరాల్ని కూర్చోబెడతాను. ఇది 100% ఫిక్స్. పిన్ని, ఎక్కువసేపు ఇలా నిలబడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. సన్నగా ఉన్న నువ్వే అలా అంటే మరి నేనేమనాలి? ఒకసారి నా పర్సనాలిటీ చూడవే. నేనెంత ఇబ్బంది పడుతున్నానో అర్థం అవుతుంది. అయినా తప్పదు, మనకి వేరే దారి లేదు. అవును పిన్ని, పాపం. ఒరే విజయ్, రారా. ఏంటమ్మా? అసలు ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటారో కాస్త క్లారిటీ ఇవ్వరా? టెన్షన్ భరించలేకపోతున్నాను. నిన్ను కన్న తెలియను కదరా, నాకన్నా చెప్పరా. విజయ్,
ఆలోచించుకురా. ఈ విషయం అప్పుడే ఎవరికి లీక్ చేయం. చెప్పరా? సారీ, నో వే. పెద్దవా ఏది చెప్పడు. పిన్ని ఇదంతా కాదు. మొత్తానికి ఫంక్షన్ ఆగిపోతే బాగుండును. అయ్యో ఏంటి పిన్ని, నేను ఆ మాట అనగానే అపశకునులాగా అలా తుమ్మా? అసలే నీ తుమ్ము చాలా పవర్ఫుల్. నాకెందుకో కొంచెం తేడా కొడుతుంది పిన్ని. అంతేనంటావా? అంతే. ఈ ఫంక్షన్ ఆగిపోతుంది. ఆ రోజీ లక్ష్మిని దెబ్బ కొట్టడానికి ఇదే మంచి అవకాశం. దీన్ని వదులుకోకూడదు. అవునరా, వదులుకోకూడదు. త్వరగా వెళ్దాం పద. అమ్మమ్మ, నేను ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం వచ్చి. రోజీ, నాకెందుకో చాలా టెన్షన్గా ఉందే. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకు టెన్షన్తో పాటు భయం కూడా ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓహో, ఇద్దరు టెన్షన్ పడుతున్నారా? పడండి పడండి, బాగా పడండి. కాసేపట్లో ఇంకా ఎక్కువ టెన్షన్ పడుదురు గాని. హరహర మహాదేవ శంభో శంకర. స్వామీజీ వస్తున్నారు, వెళ్దాం పదా. రా. అదిగో స్వామీజీ వచ్చారు. నమస్కారం స్వామీజీ. శుభం. నమస్కారం స్వామీజీ. ఆయుష్మాన్ భవ. రోజీ, స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో. శుభమస్తు. నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో. శుభమస్తు. స్వామి, కూర్చోండి. టైం అవుతుంది, త్వరగా పోనీరా. పంతులు గారు, ముహూర్తానికి సమయం ఆసన్నమైనది. ఇద్దరితో పూజ చేయించండి. రా రోజీ. రామ్మా. కూర్చో. ఓం
చతుష్ముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం నిజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం కేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం భక్తాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓసే సంధ్య, ఒకళ్ళు ముండైతే ఇంకొకళ్ళు జగముండి, ఒకళ్ళు ఆవేశంతో విజయం సాధిస్తే ఇంకొకళ్ళు ఆలోచనతో విజయం సాధిస్తారు. కానీ ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారో అర్థం కావట్లేదే. నాకు అదే టెన్షన్గా ఉంది పిన్ని. టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆ టెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంది. మనం ఇప్పుడు చూడడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం పిన్ని. అంతేనంటావా? అయితే చూడు. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి. చూడండి అమ్మా, మీరు ఇంటి దగ్గర శుద్ధి అయి వచ్చి ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్నో దారులు పొలిమేరలు దాటి వచ్చి ఉన్నారు. అలా వచ్చినప్పుడు గాలి దుమ్మే కాదు, కొన్ని దుష్టశక్తుల ప్రభావం కూడా మీ మీద పడే అవకాశం ఉంది. అందుకే మీరు మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు కట్టుకుని వస్తే మిగిలిన పూజ కూడా పూర్తి చేస్తాను. వెళ్ళమ్మా. అలాగే పంతులు గారు. మాట్లాడుకో. ఎవరు మీరు? ఎవరు? ఎవరు?
మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? వద్దులండి, చెప్పేది మీకే. అక్కడ మా అమ్మమ్మ అజ్జీలు మా కోసం టెన్షన్ పడుతుంటారు. ముందు మమ్మల్ని వదిలేండి. అమ్మా, ముహూర్తం టైం దాటిపోతుంది. తొందరగా అమ్మాయిని తీసుకొస్తే మిగిలిన పూజ కూడా పూర్తి చేస్తాను. సంధ్య, వెళ్ళి రోజుని తీసుకురా. చెప్పేది నీకే, వెళ్ళి తీసుకురా. అలాగే గ్రాని. అయ్యో, ఇదిగో అరుంధతి, నువ్వు వెళ్ళి నందిని తీసుకురా. నీకేమన్నా చెవుడా? చెప్తుంటే వినిపించడం లేదా? వెళ్ళి నందిని తీసుకురా. అలాగే అత్తయ్య. రోసీ, 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 ఇదేంటి డోర్ ఓపెన్ ఉంది? రోసీ, రోసీ, రోసీ లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది? గ్రానీ, నందిని, నందిని, నందిని ఎక్కడికి వెళ్ళిందబ్బా? రూమ్లో లేదే. గ్రానీ, రోసీ రూమ్లో కనిపించడం లేదు. మొత్తం అంతా వెతికేవా? వెతికాను గ్రానీ, ఎక్కడా కనిపించడం లేదు. లక్ష్మి, ఇది నీ ప్లానే కదా? నా మనవరాల్ని మాయం చేస్తే నీ మనవరాల్ని కుర్చీలో కూర్చోబెట్టాలని ఇలా చేసావు కదా? చెప్పు, నా మనవరాల్ని ఏం చేసావో చెప్పు. అయ్యో, నాకేమీ తెలీదు. లేదు, నువ్వే ఏదో కుట్ర పన్నావు. చెప్పేది మీకే. అక్కడ మా అమ్మమ్మ అజ్జీలు మా కోసం టెన్షన్ పడుతుంటారు. ముందు మమ్మల్ని వదిలేండి. ఏంటో వదిలేది? వదలరా, వదలు, వదలు, వదలు. లక్ష్మత్య, లక్ష్మత్య, నందిని రూమ్లో లేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. మేడం, బయట వాచ్మెన్లు పడిపోయి ఉన్నారు. స్వామి, ఏంటిది? అసలు వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు? నాకేం అర్థం కావట్లేదు.